ఇష్యూ. ఈ ఇష్యూని ఖచ్చితంగా మళ్ళీ మేము అడ్రస్ చేయాల్సి వస్తుంది. మీడియా వాళ్ళని వదిలిపెట్టరు మమ్మల్ని. మళ్ళీ ఏదో మాట్లాడాలి, మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి అనేటటువంటి ఒక వ్యధ నిన్నటి నుంచి మాకు జరుగుతుంది. మాకు అది కలగకూడదు కదా. ఇవాళ మీరు ఇందాకన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి సరిపోయిందని. నిన్న సభలో ఉండుంటే మరి ఎట్లా ఉండేదో. మాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిన్న నాకేమనిపిస్తుంది అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉన్న వాళ్ళలో ఎవరు కూడా లేచి దాని పాయింట్ అవుట్ చేస్తే నిన్న సమసిపోయేది. అది నిన్న అది స్పీకర్ గారు దాన్ని సెటరైట్ చేసేవాళ్ళు, బాలకృష్ణ గారు కూడా దానికి సమాధానం చెప్పేవాళ్ళు అయిపోయేది. మరి మా వాళ్ళు ఎందుకు కాపుకున్నారో నాకు కూడా కొంచెం అర్థం కావట్లా. మరి ఎందుకో ఆ సమయం ఆ సందర్భం ఎందుకు దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న చర్చ లాంటిది కదా. ఎమ్మెల్యే టు ఎమ్మెల్యేనే మాట్లాడుతుంది, ఏ మంత్రి గారు సమాధానం చెప్పేది కాదు. అది పైన స్పీకర్ అన్నా కట్టెలు చేయాలి దాన్ని. సో మేము కోరుకునేది ఏంటంటే సభ సంప్రదాయం ప్రకారం జరగాలి. సభ తప్పు పట్టకూడదు. ఎందుకంటే గతంలో మనమే అంటున్నాం కదా, గతంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అదే కదా. ఆ 150 నుంచి పోయి 11 కాకపోయిందే మనం 164 వచ్చింది. కారణం కూడా వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. ఇవాళ వాళ్ళతో మళ్ళీ మనం వాళ్ళతో తిరిగి మనం అనిపించుకున్నటువంటి పరిస్థితి రాకూడదు కదా. కూటమి కొంచెం నాకు బాధ వస్తుంది. వాళ్ళతో మళ్ళీ ఇప్పుడు జూపిడి గారు ఎగబడతారు. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మీరు అందరూ మాట్లాడిన తర్వాత నేను లాస్ట్ లో మాట్లాడతానంటే మమ్మల్ని అందరూ కౌంటర్ అటాక్ చేద్దామని చెప్పి ఆయన కదా. అంటే అవకాశం వచ్చింది ఆయనకి. వాళ్ళ పోయినసారి మమ్మల్ని తిట్టారు, మరి మీరేం మాట్లాడతారని చెప్పడం కోసమే మీరందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పేసి అవకాశం తీసుకున్నాడు. అలాంటి అవకాశాలు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటానండి, మేము జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొద్దాం అనే స్లోగన్తో వచ్చినాను. మేము మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు ఏంటి? శాసనసభ సక్రమంగా జరగాలి, గౌరవంగా ఉండాలి, సభ్యులు కూడా ఒక అవగాహనతో అసెంబ్లీకి రావాలి. అంతేగాని ఏదో గెలిచాము, వచ్చాము, కూర్చున్నాము, నిద్రపోయాము, వాళ్ళు ఏదో మాట్లాడుకుని పోవటం కాదు. అంతకాడికి అనవసరం వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఇంత లక్షల మందితో ఓట్లు వేపించుకుని ఒక ప్రాంతానికి ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అడ్రస్ చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రాంతం గురించి మాట్లాడాలి. అవేమీ లేకుండా అవగాహన లేకుండా వెళ్తారంటే నిజంగా బాధ వస్తుంది. అలాంటివి మేము కోరుకోవాలి. జనసేన నుంచి కోరుకుంటుంది మేము ఒక మార్పు రావాలి, గౌరవం ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్కడి నుంచి చట్టాలు తయారు చేసేటువంటి సభ అది. చట్టాలు అమలు అయ్యేటటువంటి చట్టాలు చేసి చట్టాలు అమలు చేసేటటువంటి సభ అది. అంటే వాళ్ళకి ఎంత విజ్ఞత ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, అవన్నీ కూడా ఒకసారి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన విషయంలో ఆయన ఏదో అనాలని చెప్పి అన్నాడని నేనైతే భావించట్లేదు. కానీ ఎందుకో ఆయన చిరంజీవి గారిని, కామినేని శ్రీనివాస గారు కొంచెం మరి ఆయన పొగిడాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ మొత్తానికి ఏమైనప్పటికీ కూడా చిరంజీవి గారిని కొంచెం ఒక రకమైనటువంటి భావనతోనే మాట్లాడారు అనేది జనంలో ఉన్నది. అది నేను మా పార్టీ తరఫు నేను కూడా అప్పీల్ చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ నేను జరిగింది మంచిదనము చెడుదనము ఏదో జరిగిపోయింది ఒక ఇన్సిడెంట్, దాన్ని అంతటితో వదిలేద్దాం. మన యొక్క ధ్యేయం, మన నాయకుడి యొక్క ధ్యేయం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, పొత్తు పెట్టుకున్న కారణం ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కానీ ఎందుకోసం పొత్తు పెట్టుకున్నాడు? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. గత ప్రభుత్వం ఆ పార్టీ